సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో చూస్తున్నప్పుడు రామలక్ష్మి అలాగే నందిని ఇద్దరు కలిసి వస్తారు. కానీ సడన్గా బుక్లో ఫోటో పెట్టడం చూస్తుంది రామలక్ష్మి. ఏంటబ్బా అది నా ఫోటోలానే ఉంది అని అయితే అనుకుంటూ ఇక నందిని మీటింగ్ ఉంది అని చెప్పగానే ఇక సీతాకాంత్ నువ్వు అటెండ్ అవ్వు రామలక్ష్మి అని చెప్తే లేదు మీరే వెళ్ళండి అన్నట్టు చెప్పి ఆ బుక్లో ఏముందని చూస్తే రామలక్ష్మి ఫోటో. ఓహో! ఫోటోకి సైట్ కొడుతున్నారా సార్ గారు అనుకుంటూ ఇహ నా మీద చాలానే ఇష్టం ఉంది. కానీ మీ నోటితో చెప్తే వినాలనుంది అనుకుంటూ ఇక మీటింగ్‌కి వెళ్తుంది. వెళ్ళినప్పటి నుంచి రామలక్ష్మి సీతాకాంత్‌నే చూస్తూ ఉంటుంది. సీతాకాంత్ ఏమైంది? ఎందుకు అలానే చూస్తూ ఉన్నావని కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటే ఏం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఎంతగా ప్రేమిస్తుందో సీతాకాంత్‌ని సీతాకాంత్‌కి కూడా అర్థమైంది. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. దాన్ని కాస్త నందిని గమనిస్తుంది. ఈ రామలక్ష్మి ఏంటి సీత మనసులో రామలక్ష్మి లేదు అని తెలిసినా ఎందుకు అంతగా అంత వయ్యారం వలకపోస్తూ మరి అతన్ని చూస్తూ ఉంది. ఎన్ని రోజులు లేదంతా నా ప్రేమలోకి వచ్చేంత వరకే కదా అనేది అనుకుంటూ ఉంటుంది. అయితే సీతాకాంత్కి భార్య అంటే అమితమైన ప్రేమ కదా. కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ఒక ప్రాజెక్ట్కి కూడా రామలక్ష్మి పేరు చెప్తే రామలక్ష్మి దానికి నేను అర్హురాలని కాదు, నందిని మేడం పేరు చెప్పండి అంటే నందిని నీ పేరు ఉండడమే నాకు ఇష్టము, సీతాకాంత్ ఏది నిర్ణయం తీసుకున్న దానికి నేను తల వంచుతాను, ఆయన ఇష్టమే నా ఇష్టం అన్నట్టు చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇవేంటి ఇలా మాట్లాడుతుందని. మరోవైపు నందిని ఊహాలోకంలో తేలిపోతూ ఉంటుంది. రామలక్ష్మి గనుక లేకపోతే నా సీత నన్నే ప్రేమిస్తాడు కదా అనుకుంటూ. కానీ సీత మాత్రం నందినిని ఎంత దూరం పెడితే అంత మంచిది అన్నట్టు తనతో చాలా దూరంగా ఉంటాడు. కానీ ఇంతలో హారిక వచ్చి ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు నందిని అంటే ఏంటా నా సీతతో ఉన్నాను, నా సీత నేను ఒకటైపోతే ఎలా ఉంటుందా అని ఆలోచించుకుంటున్నాను అంటే మీకేమన్నా పిచ్చా ఇంకేమన్నానా, ఆయనకి భార్య మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది, అలాంటి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు అనుకోవడం తప్పేమో కదండి అంటూ ఉంటే ఏం లేదు రామలక్ష్మి మీద అసలు ప్రేమే లేదు, ప్రేమ లేని వాళ్ళే అలా నటిస్తూ ఉంటారు ప్రేమ ఉంది అన్నట్టుగా, నా సీత గురించి నాకు తెలియదా, ఖచ్చితంగా నా ప్రేమను మరలా తనకు గుర్తు చేస్తాను, నా ప్రేమతో ఆయన నేను దగ్గర చేసుకుంటాను అంటూ పిచ్చి కలలు అయితే కనుక్కుంటూ ఉంటుంది. మరి మొత్తం మీద వీళ్ళ ముగ్గురు విషయంలో ఏం జరగబోతున్నదో కమింగ్